నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభిషేక ప్రియుడు, స్తోత్ర ప్రియుడు భోళాశంకరుడు. లింగాష్టకంలో రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని, అష్టదళో పరివేష్టిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని స్తుతించటం మీరు వినే ఉంటారు. ఆ రావణ దర్పం అణిచింది, అష్టదళ పరివేష్టితమైంది అయిన ఈ శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ జిల్లాలో శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం అశేష భక్తజనుల పూజలు అందుకుంటున్నది. శ్రీ వైద్యనాథ్ ఆలయాన్ని ఇవాల్టి మన తీర్థయాత్రలో సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం. పూర్వం దేవగృహం అనే పేరున్న ప్రాంతమే దేవఘర్. అదే కాలక్రమంలో దియోఘర్గా మారింది. ఇక్కడ వెలిసిన ఆలయమే వైద్యనాథ ధామం. 12 జ్యోతిర్లింగాలలో పేర్కొనే చితాభూమి ఇదేనని చెబుతారు. ఆ మందిర ప్రాముఖ్యతలను, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అథర్వణ వేదంలోను పురాణాలలోనూ శ్రీ వైద్యనాథ క్షేత్రం పూర్వోత్తర ప్రాంతంలో ఉందని చెప్పబడింది. జార్ఖండ్ దియోగర్లోని వైద్యనాథమే నిజమైన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగమని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా దీనిని ధృవపరిచారని ఇక్కడి పండితుల, భక్తుల విశ్వాసం. చక్కని శోభాయమానమైన ప్రకృతిలో కొండలు, నదులతో విరాజిల్లుతూ ఆదిమ జనజాతుల స్వచ్ఛ జీవనంతో కూడి జార్ఖండ్ పవిత్రమైన దేవీ దేవతల ఆవాసంగా భావిస్తుంటారు. దేవతలు విరాజిల్లిన ప్రాంతం కనుక దేవగరని, ఈ వన ప్రాంతాలన్నీ త్రిమూర్తులు నడయాడిన పావన ప్రాంతాలని, మహాదేవుడు జ్యోతిర్లింగంగా నెలకొన్న తీర్థస్థలమని జనమానసాల్లో ప్రాశస్త్యం పొందిన గాథలు అనేకం వినిపిస్తుంటాయి. ఇక్కడ వారణాసి నుండి బైద్యనాథ్కు రైలు సౌకర్యం ఉంది. పాట్నా నుండి 270 కిలోమీటర్లు, భగల్పూర్ నుండి 150 కిలోమీటర్లు, సుల్తాన్ గంజ్ నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. శ్రీ వైద్యనాథ ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న శివగంగ చెరువులో ముందుగా స్నానం చేసి భక్తులు ఈ దైవ సందర్శనం చేసుకుంటారు. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ ఆలయం సంతాల్ పరగణలో ఉంది. ప్రవేశద్వారం నుండి ఆలయ స్థలం వరకు కూడా ప్రకృతి శోభ పరుచుకొని కానవస్తుంది. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం చాలా ఎత్తైనది. దేవాలయ శిఖర కలశం బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటుంది. ముందు ఇది తామ్ర కలశంగానే ఉండేదని, అది బీటలు వారుతుండగా చోళవంశరాజుల రాజమాత కలలో స్వామి కనపడి చూపగా రాజమాత కలశానికి బంగారు తొడుగు చేయించి స్వర్ణమయం చేసిందని చెబుతారు. పైన అష్టదళ పద్మం ఉందని, అందుకే అష్టదళో పరివేష్టిత లింగం అని ఈ వైద్యనాథ లింగం గురించే చెప్పబడిందని అంటారు. అష్టదళ పద్మ పరివేష్టితమైన కలశంలో చంద్రకాంత మణి ఉందని, కుబేరుడు అలకాపురి నుండి తెచ్చి తాపడం చేసిన ఆ మణి నుండి బిందువులు లింగం మీద పడతాయని ప్రసిద్ధమైన ఓ కథనం.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగానికి పూజలు చేశాడని చెప్పుకుంటారు. శ్రీ వైద్యనాథలింగం, రావణేశ్వరలింగం, కామనలింగం, ఆత్మలింగం, తత్పురుషలింగం, మర్ద్లింగం, హృదయలింగం, శ్రీ బాబా వైద్యనాథలింగం అనే పలు పేర్లతో పిలువబడే ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయానికి నిత్యం అశేష భక్త జనవాహిని దర్శనానికై తరలివస్తూ ఉంటుంది.